అలసిన వానికి వర్ణించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 18. మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుచున్నాము. రోమా 8:37. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనములో ప్రభువు యెహోవా నిస్సిగా మోషేకు బయలుపరచుకొనెను. విజయశాలి అయిన వాడు యుద్ధమునందు విజయం పొందగానే మొట్టమొదటిగా తన జయ సూచనకు గుర్తుగా తన జెండాను తన స్వాధీనపరుచుకున్న దేశమునందు నిలవబెట్టును. నిర్గమకాండం 17లో ఇశ్రాయేలు ప్రజలు ఒక యుద్ధమునందు జయం పొందిరి. వారు 2 విధములైన యుద్ధ తంత్రముల ద్వారా, ఒకటి యెహోషువ నాయకత్వం క్రింద కొందరు యుద్ధము చేయటం వలన, రెండవది మోషే కొండ శిఖరంపై నిలిచి దేవుని కర్రను పైకెత్తి పట్టుకోవటం వలన జయం పొందిరి. మోషే చేతిలోని కర్ర దేవుని అధికారమును గురించి తెలియజేయుచున్నది. మోషే తనంతట తాను ఏ శక్తి కలిగి లేడు. మోషే చేతి కర్రను నేలను పడవేయగానే అది పాము ఆయను, దాని తోక పట్టుకునగా కర్ర ఆయను. నిర్గమకాండము 4వ అధ్యాయం 3వ వచనం. మోషే తనంతట తానుగా ఏ శక్తి లేనివాడనట్లో సందేహం లేదు. తానేమైనా చేసినా అది కేవలం దేవుని శక్తి ద్వారానే. కొండపైనున్న మోషే చేతిలోని కర్ర దేవుని అధికారమును సూచించుచున్నది. యెహోషువతోనున్నవారు ఏర్పరచబడినవారు, బలవంతులు, పరాక్రమశాలురు అయినప్పటికీ మోషే చేతులు దించగానే వారు అపజయం పొందిరి. మోషే దేవుని కర్రను పట్టుకొని తన చేతులు పైకెత్తటం మీదనే వారి విజయము ఆధారపడి ఉన్నదని స్పష్టమవుతున్నది. మనము కూడా శత్రువులు అనేకులతో పోరాడవలసి ఉన్నది. శరీరాశ, ద్వేషము, శత్రుత్వము, అసూయ మొదలగునవి మన స్వయం నుండి, మన శరీరము నుండి వచ్చును గనక అవే మన శత్రువులు. శరీర సంబంధమైన స్వార్థంతో కూడిన కోరికలు మన జీవితంలో ఓటమికి కారణములు. అందువల్లనే మనం సంతోషమును, సమాధానమును, ప్రార్థన భారమును కోల్పోవు వారంగా నుందుము. ఈ విధంగా అనేకులైన విశ్వాసులు ఓడిపోయిన జీవితములు జీవించుచున్నారు. వారు శరీరేచ్ఛలకు విరోధంగా పోరాడుటకు ప్రయత్నించుదురు, కానీ తరచుగా ఓడిపోదురు. గలతీ 5:17. మనం కొత్తగా జన్మించిన విశ్వాసులమైనను, ఎదిగిన విశ్వాసులమైనను మన స్వంత శక్తితో ఈ యుద్ధములో జయం పొందలేము. కర్రను చేతి యందు కలిగినటయందే, అనగా యేసు ప్రభు సిలువలో సంపాదించిన విజయమును అన్వయించుకున్నటయందే మన విజయం యొక్క రహస్యము ఇమిడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్.